నా పేరు మార్కెట్ కమిటీ సెక్రటరీ, నా పేరు వెంకటేశం అండి. చట్టం టీవీకి స్వాగతం. మనము నిజామాబాద్లోని మార్కెట్ కమిటీ యాడ్లో ఉన్నాం. మార్కెట్ కమిటీ యాడ్ సెక్రటరీ గారు మనతో ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే పసుపు మద్దతు ధర లభిస్తుంది అని చెప్పేసి ప్రజలందరూ అంటున్నారు. అయితే అదే విషయంలో మాట్లాడడానికి వచ్చినాం. నమస్కారం సార్. ఇక్కడ పసుపు మద్దతు ధర కాదు, గత సంవత్సరంలో మార్కెట్ యార్డుకు వచ్చిన పసుపు ధర ఈ ధర చాలా వ్యత్యాసం ఉన్నది. పోయిన సంవత్సరం ఇదే టైంలో రైతులకు 5,000, 6,000, 7,000, 10,000 వరకు దాటలేదు. ఈ సంవత్సరము అనుకూలంగా ఉంది కాబట్టి వాతావరణము స్టార్టింగ్ సీజన్ స్టార్టింగ్ వెళ్ళే 10,000 నుంచి 18,000 వరకు క్వింటల్ సరుకు పలికింది. ఈ రోజులలో కూడా ఇంచుమించు 15,000, 16,000, నిన్న 17,550 రూపాయలు ధర పలికింది. రాబోయే కాలంలో పసుపు పంటలో తగ్గింది మార్కెట్కు. గతంలో ఈ సంవత్సరానికి చాలా సరుకు వస్తుండే. ఇప్పుడు నిన్న రోజు కూడా మాకు 3,000 బస్తాలు రావడం జరిగింది. రాను పసుపు కూడా తగ్గుతున్నది, రేటు పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకు తగ్గుతుంది సార్? దగ్గర క్రాప్ లేదు, ఈ సంవత్సరం క్రాప్ లేదు, పంటలు వేయలేదు. రైతులు 10 ఎకరాలు వేసే పంట 5 ఎకరాలు వేసారు, 5 ఎకరాలు వేసిన పంట 2 ఎకరాలు వేసారు. దానిలో కూడా క్రాప్ చాలా తగ్గింది. వర్షాకాలం కొంచెం దెబ్బతిన్నది. రైతులు కూడా పోయిన సంవత్సరం రేట్లు లేనందువల్ల కూడా పంట తక్కువేయడం జరిగింది. సార్ ఇప్పుడు మిగతా ఏ పంటలు ఇక్కడ వస్తాయి? మార్కెట్ యార్డుకు వచ్చేది మెయిన్ మన పసుపు. తర్వాత ఇంకొక వారం 10 రోజుల్లో మనకు ఆమ్చూరు వస్తుంది, మనకు సోయాబీన్ వస్తుంది, ప్యాడీ కూడా రావడం జరుగుతుంది. ప్యాడీ సెంటర్ ఓపెనింగ్ చేసినాము. ప్యాడీ కూడా బయట ఎమ్మెల్యేస్ పాయింట్ సెంటర్లో అమ్మగా జరుగుతున్నాయి. మనకు వచ్చే మెయిన్ మార్కెట్ యార్డుకు పసుపు పంట మేము వస్తున్నాం. సార్ ఇప్పుడు ఉన్న దడవై, హమాలి, చాట వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే సంవత్సరానికి 4 నెలలే వరకు ఉంటుంది, మిగతా రోజులు ఉన్నాయా అంటున్నారు. నిజమేనా సార్? నేను చెప్పింది వాస్తవమే. ఈ మార్కెట్ నిజామాబాద్ మార్కెట్ కొన్ని సంవత్సరాల కింద పచ్చగా మార్కెట్ యార్డు ఉంటుంటే ప్రతిరోజు ఏదో ఒక సరుకు మార్కెట్ యార్డుకి వస్తుంది. బెల్లము, మిర్చి, నువ్వులు, ఉల్లిగడ్డలు ప్రతి ఒక్కటి వస్తుండే. రాను వాతావరణం మార్పు రావడం వల్ల సరుకు కూడా రావడం తగ్గిపోయింది. ఓన్లీ మనకు పసుపు రావడం జరుగుతుంది మార్కెట్ యార్డుకు. దాంతోపాటు కొద్దిగా సోయాబీన్ వస్తుంది. దాని తర్వాత మనకు ఈ ఆమ్చూరు రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్యాడీ మొత్తం గవర్నమెంట్ పర్చేస్ సెంటర్ ఓపెన్ చేశారు కాబట్టి బయటనే గవర్నమెంట్ వాళ్ళు కొంటూరు ప్యాడీ మార్కెట్ రావడం జరుగుతలేదు. పంటలు కూడా తగ్గిపోయిన పంటలు కూడా రైతులు కూడా తగ్గిపోయినాయి. పంట వేయడం తగ్గింది. పసుపు పంటే మన మెయిన్ మార్కెట్. సార్ ఇప్పుడు మన కాకుండా సాంగ్లీకి కూడా వెళ్తున్నారని చెప్పేసి. అలా తప్పండి. సాంగ్లీ పోయేది నంబర్ 1 సరుకు పోతుంది. సాంగ్లీకి ఇక్కడికి వెళ్ళి దూరం ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం గ్రేడింగ్ చేసుకొని రైతులు అక్కడ తీసుకెళ్తున్నారు సాంగ్లీకి. ధర ఇక్కడ ధర అక్కడ ధర మాండ 1,000 రూపాయలు పైన డిఫరెంట్ ఉంటుంది. మన నిజామాబాద్ మార్కెట్లో మనకి రాని పసుపు కూడా మనకి అమ్మగా జరుగుతాయి. ఏ పసుపు వచ్చి ఎలాంటి రకం పసుపు వచ్చినా ఇక్కడ ఖరీదాలు కొంటున్నారు. సాంగ్లీ మాత్రం పోయేది మాత్రం నంబర్ 1 వెరైటీ సరుకు పోతుంది. అంటే వీడికి ఎంత దూరం ఉంటుంది సార్? అంటే 100 కిలోమీటర్ల నుంచి ఇంచుమించు. రైతులకు ఇచ్చే సందేశం సార్? రైతులకు ఇచ్చేది ఈ సంవత్సరం రైతులకు చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే కాలంలో రైతులు ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఏకధాటిగా అందరూ పసుపు మీద కాకుండా పంట మార్పిడి జరగాలి. కొద్దిగా పసుపు పంట వేసి కొద్దిగా ఇతర పంటలు వేస్తే బాగుంటుందని మా కోరిక.